సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి కరచాలనం కార్యక్రమంలో నాస్తిక సమాజం రాష్ట్ర కార్యదర్శి బి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. నిడమరు చార్వాకాశ్రమం వ్యవస్థాపకులుగా కూడా రామకృష్ణ గారు ఉన్నారు. వీరితో ఈనాటి కరచాలనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఈనాటి కార్యక్రమంలో ముందుగా మీ స్వస్థలం, విద్యాభ్యాసం, ఆ వివరాలని మా ప్రేక్షకులకు అందిస్తారా? మాది స్వస్థలం తుళ్ళూరు, మండల కేంద్రమైన తుళ్ళూరు. విద్యాభ్యాసం కూడా తుళ్ళూరు హై స్కూల్ స్టడీ. తర్వాత గుంటూరు కాలేజీ స్టడీస్ అయిపోయాయి. గుంటూరు ఏ కాలేజ్ అండి? గుంటూరు సాంస్క్రిట్ కాలేజ్. సాంస్క్రిట్ కాలేజ్ ఏంటండి క్వాలిఫికేషన్? కూడా సాంస్క్రిట్ కాలేజ్. సాంస్క్రిట్ అంటే మీ సంస్కృతంలో ఏంటి డిగ్రీ చేస్తారా? డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఏ ఉద్యోగంలో ఉద్యోగంలోకే వెళ్ళా. ఆ ఉద్యోగంలో కూడా ఈ తమాషా ఏమిటంటే, నేను చదువుకున్నది చెడు, పనిచేసింది చెడు, ఆ తర్వాత రిజైన్ చేసింది చెడు. తమాషాగా ఉంది. చదువు చెరువులోనే తుళ్ళూరు హై స్కూల్. అక్కడి నుంచి తుళ్ళూరు హై స్కూల్ పోయిన తర్వాత పొన్నూరు తర్వాత గుంటూరు కాలేజీ స్టడీస్. ఆ తర్వాత ఏం జరిగిందండి? తర్వాత నేను ఉద్యమంలోకి దూకవలసి వచ్చింది, అవసరం ఏర్పడింది. తర్వాత నా పని స్కూల్ పెట్టామంటే, స్కూల్ పెట్టడానికి కూడా మా పిల్లలే కారణం. నేను ఈ చదువు, పనికిమాలిన చదువు, ఈ సంప్రదాయపు చదువు ఎట్లా చెప్పాలి అని చెప్పి, ఈ విద్య ఉన్నదే, ఈ విద్యని వ్యాపారంగా ప్రతివాడు చూస్తున్నారు. విద్య వ్యాపారం కాదని చెప్పడం కోసం తర్వాతనేమో మా పిల్లలు అప్పుడే ఎదిగిన పిల్లలు అప్పుడే వచ్చారు. ఈ నాస్తికవాదిగా మీరు ఒక స్కూల్ స్థాపించారు, నాస్తికవాదిగా మీరు పేరు పొందారు. ఈ నేపథ్యంలో మీరు సమాజం చేత సమాజం ద్వేషించడానికి మనం చెడు పనులు చేస్తే ద్వేషిస్తుంది. ఆయన చాలా మంది రిక్షా పోతూ అడిగేవాళ్ళట, నాకు తెలిసింది ఇటీవల. ఆయన దేవుడైతే ఆయన ఇంకా దేవుడు ఎందుకు? ఆయనే దేవుడు అండి మా పాలిట, ఆయన ఇంకా దేవుడు ఎందుకు? ఆటం దేవుడు అని మనం పని చేస్తాం కాబట్టి, మన చిత్తశుద్ధిని బట్టి ప్రజల్లో సానుభూతి ఉంటుంది. సానుభూతి లేకుండా మనం పనిచేయడానికి కూడా వీల్లేదు, ప్రజల్లో సానుభూతి లేకుండా. మీరు ప్రత్యేకంగా రామకృష్ణ గారు ఈ భౌతికవాదానికి సంబంధించి సిలబస్ తయారు చేశారు కదా. మీ స్కూల్లో చాలా మంది చదువుకొని ఉంటారు. మీ శిష్యులుగా ఉండి ప్రముఖులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఉన్నారు. కత్తి పద్మారావు గారు మా స్టూడెంట్, కొల వెంకటేశ్వర నా స్టూడెంట్, హరిబాబు నా స్టూడెంట్, ఎంతమంది బోల్డ్ మంది ఉన్నారు నా స్టూడెంట్స్. వాళ్ళందరూ ప్రత్యేకంగా చెప్పదగిన వాళ్ళే. వాళ్ళు రాణిస్తున్నారా ఈ ఆశయాల మేరకు? రాణించే వాళ్ళు రాణిస్తారు, లేకపోతే వాళ్ళ పదంలో అయితే మనం చెప్పేది నా కులం బాగుండాలి, నా మతం బాగుండాలి. అది గతంలో స్వార్థం లేదంటారా? గతంలో కంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. గతంలో ఉంటే ఉండదేమో కొంచెం, గతంలో కంటే ఇప్పుడు ఎక్కువైపోయింది స్వార్థం. మీరు అనుసరిస్తున్నటువంటి ఈ మార్గంలో మాస్టారు, మీ కుటుంబ సభ్యుల సహకారం ఎంతవరకు ఉంది? మా కుటుంబ సభ్యులు సంపూర్ణంగా సహకరిస్తారు. మా బ్రదర్స్ కూడా సహకరిస్తారు. మా కుటుంబ సభ్యులే కాకుండా మా అమ్మాయి పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తగారికి పోతాం. అక్కడ పొలం గుడి ఉందట, ఆ గుడికి దండం పెట్టి పోవాలి. నేను పెళ్లి చేసుకుని గుడికి దండం పెట్టడం కోసం నేను చేసుకున్నాను. నేను గుళ్ళో పోనాను. సరే పోనేమని వాళ్ళ అత్త మామను కూడా మీదకన్నా కోరుకున్నారు. నా ప్రభావం ఇంటి మీద బాగా పడిందండి.
కుటుంబం మీద కూడా మీ ఆ. ఆశయాల ప్రభావం పడింది ఆ బాగా మేరకు పడింది. కుటుంబ సభ్యులు కూడా వాటిని గౌరవిస్తున్నారు సాగిపోతున్నారు. ఆ కేరళ ముఖ్యమంత్రి ఇక నయనార్ కేరళ ముఖ్యమంత్రిగా సిపిఎం వాడే కదా. మరి అతను వాటికన్ సిటీకి వెళ్ళి నా గ్రంథం అని భగవద్గీత ఇస్తాడా మా గ్రంథం అని. తర్వాతనేమో వీడు జ్యోతిబాస్ పెళ్ళాం, జ్యోతిబాస్ వస్తే మరి సిపిఎం నాయకుడే కదా. జ్యోతిబాస్ పెళ్ళాం తర్వాత స్పెషల్గా ట్రైన్ పెంచుకొని పోయింది. అది ఇవి అంటే కమ్యూనిస్టులు సరైన దృక్పథం వ్యవహరించట్లేదని చెప్పేసి మీ ఆలోచన? అవును, అంతే. సరైన ఆలోచన వాళ్ళకి కనుక ఉంటే ఇది ఇట్లా ఉండదండి. సమాజం చాలా ముందుకు పోయేది. నేను ఒక్కనే ఫైట్ చేయవలసిన అవసరం వచ్చింది. మీ సహకారం ఎలా ఉందండి రాజకీయ పార్టీల నుంచి? సహకారం అంటే వాళ్ళకి కొన్ని పార్టీలు బాగా సహకరిస్తాయి. ఈ నాస్తికవాద ఉద్యమాన్ని మరి దశాబ్దాలుగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో మరి నాస్తికవాదం మీ ద్వారానే కాకపోయినా అసలు నాస్తికవాదానికే సాధారణ లభించట్లేదు. దానికి కారణం ఏంటండి? మేము ఇక్కడ లభించట్లేదంటే కారణం ఈ దేశంలో ఉన్న మేధావులు నాశకత్వం దగ్గర రాలేదండి. కొంతమంది కొద్దిగా వచ్చారు, కొంతమంది వచ్చారు. నాస్తికత్వం అంటే మేధావులే వెనక్కి తిరిగిపోతున్నారు. దీనికి అందరి కారణం ఇక్కడ ఉన్న బ్రాహ్మణికల్ స్ట్రక్చర్. ఈ బ్రాహ్మణికల్ స్ట్రక్చర్ మూలన మేధావులంతా వెనకపోతున్నారు. వాళ్ళే పరమార్థంగా వీళ్ళందరూ నమ్ముతున్నారు. వాళ్ళ బ్రాహ్మణికల్ స్ట్రక్చర్ ఎప్పుడైతే పటాపంచ అయిపోతుందో అప్పుడు నాస్తికత్వం ప్రభుత్వం. అసలు ఈ దేశం భౌతికవాద దేశం. ఆత్మ, పరమాత్మ, స్వర్గం, నరకం ఇవేవి మనవి కాదు, మన పదాలు కానే కాదు ఇవి. ఇవన్నీ పరాయ పదాలు. కాబట్టి పరాయ పదాలతోటి మనం ఎన్నాళ్ళు కాపురం చేస్తాం? కాపురం చేయలేం భాషతో కూడా. అందుకోసమనే బుద్ధుడు స్థాపించిన సిద్ధాంతం అనాత్మ సిద్ధాంతం. అనాత్మ, ఆత్మ అనేదానికి అనాత్మ. మరి అట్లాంటి బౌద్ధానికి కూడా వీళ్ళు కర్మ సిద్ధాంతాన్ని, ఆత్మ సిద్ధాంతాన్ని అంటగట్టేసి మరి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ ప్రచారం సాధన వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు కావాలని ప్రచారం చేసుకోగలుగుతారు. అంటే ఈ దేశంలో భౌతికవాదానికి, నాస్తికత్వానికి మేధావర్గం చేయూతనివ్వటం ఇవ్వట్లేదు. అదే సమయంలో ప్రచారం కూడా లేదు మీరు భావిస్తా ఉన్నారు. మీ వంతు ప్రచారంగా మీ వంతు కార్యక్రమం మీరేం చేస్తున్నారు? మేము ప్రచారం బాగానే చేస్తున్నాం. ఏ విధంగా? ప్రతిసారి ఫిబ్రవరి నాసిక మెడలు పెడుతున్నాం. ఆ తర్వాతనేమో ప్రతి చోట మేము ఏ మీటింగులు, జయంతులు జరుపుతున్నాం, వర్ధంతులు జరుపుతున్నాం ప్రతి జిల్లాలో. అట్లాంటి ఆస్కారం మాకున్నదే కానీ ఈ దేశంలో మేధావులు ఎవరు, కమ్యూనిస్టులు కూడా ఆగరు. కమ్యూనిస్టులు కేవీ రమణారెడ్డి నాసికత్వం కూడా ఒక సిద్ధాంతమేనా అని 82లో ఇక్కడ మేము మాట్లాడతాం గర్ల్స్ హై స్కూల్లో. దాన్ని పిలిస్తే వచ్చాడు పాపం. వచ్చి నాసికత్వాన్ని కూడా ఇంతమంది జనాలు నేను ఇదే చూస్తాను, నాకు తెలియదే ఉన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ మీటింగ్స్ కి వచ్చి వినేసి తర్వాత మళ్ళీ యథావిధిగా జీవించవచ్చుగా వాళ్ళు. వచ్చిన వాళ్ళంతా నాస్తికులు ఎందుకు అనుకుంటాం? మేము అనుకుంటాం పొరపాటు. నేను అసలు ఎప్పుడు భావించాను. దేనికంటే ఇక్కడి నుంచి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ పెళ్లి చేసుకొని మామూలు లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సాధారణ సెంటిమెంట్, అత్తగారు వైపు నుంచి, ఈ తల్లి గారి వైపు నుంచి ఏదో ఒక వైపు ఒత్తిడి రావడం అట్లా జరగడం అట్లా ఉంటుంది. సార్ రామకృష్ణ గారు, మీరు చాలా వివాహాలు చేశారు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు. ఈ వివాహాలు అన్ని కూడా విజయపదంలో నడుస్తున్నాయా? వివాహాలంటే ఇప్పుడు మనం పెళ్లి చేస్తాం అనుకోండి,
పెళ్లి చేసిన తర్వాత నన్ను అదే ఆ, ఖమ్మంలో పోలీస్ స్టేషన్లో పడిన తర్వాత ఒకడు అడిగాడు సిఐ, ఉమ్, మీరే కానండి మీ అంత చిత్తశుద్ధితో ఎవరు పనిచేస్తారు, వాళ్ళు ఇతర పేర్లు చెప్పి ఫలానా వాళ్ళు పూలలో మంగళసూత్రం పూల దారం దండలో మంగళసూత్రం కట్టి వేస్తారు, అది మీరు చూడలేదు కదా ఉమ్. అని అన్నారు. నిజమే, చిత్తశుద్ధి ఉండాలి కానండి, అది వైయక్తిక కారణం అది. అంటే వివాహాలు సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవడం అనేది వాళ్ళ వ్యక్తిగత కారణం. అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుందని మీరు భావిస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది ఈ వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయాలు ఎలా ఉండేవి ఈ కులాల తల్లిదండ్రుల అభిప్రాయం ఒకటే, ఆయన దగ్గర పోతే పెళ్లి 16-17 ఏళ్ళు మధ్య పెరిగిన తర్వాత వాళ్ళు తప్పనిసరిగా ఆయన పెళ్లి చేస్తారు, చేసే ఉంటారు పోండిగా ఆయన దగ్గరికి అని అంటారు. అనే ప్రధ కూడా అపప్రధ కూడా మా మీద పడలేదు. కారణం ఏంటంటే ఈ కమ్యూనిస్టులే వీళ్ళంతా బ్రాహ్మణికల్ స్ట్రక్చర్ నమ్మి వీళ్ళంతా దానిలో నమ్ముతూ ఉన్నారు. నేను అడిగాను ఒక ఆయన్ని, ఒక వీర కమ్యూనిస్టే, రేపు ఏప్రిల్ 31 అడిగాను నేను, రేపు మీడే కదండి మా ఇంటి భోజనం రమ్మని. మీరే కాబట్టి భోజనానికి ఏమిటి రేపు ఏమన్నా, రేపు పండగ కదా ఆయన తెలియదు. ఆ పండగ నేను పండగ అని చెప్పినా కూడా ఆయన తెలియదు, ఇప్పుడే పండగ ఉంది అనుకోండి, అంతా మీరు ఎగతా చేసుకోవచ్చు అని అట్లా చేశాడు. అందుకోసం ఈ కమ్యూనిస్టులు ఎవరిని నమ్మడానికే వీల్లేదండి. అది అంటే సిద్ధాంతానికి సిద్ధాంతానికి అనుకూలంగా ఉంటారు, అనుకూలంగా ఉంటారు. అందుకని మేము ఒంటరిగానే జీవిస్తున్నాం. జీవించిన పోయినప్పుడు మా ముఖాన ఇంతటి మనకి ఎందుకంటే ఎంతో కొంత ఇస్తారు. వీళ్ళందరూ ఆచరించేవాళ్ళు కాదు, ఆచరణకి సిద్ధమైతే ఇంతమంది కమ్యూనిస్టులు నిజంగా ఈ దేశంలో ఇంతమంది ఆచరిస్తే ఈ పాటికి ఎట్లా ఉండేదండి, సుందర సస్యశ్యామలంగా ఉండకపోయిందా ఉద్యమం. అంటే దేశం మొత్తం కమ్యూనిస్టులే కాదు కదండి, దేశం మొత్తం కాదు, తెలుగు భావిస్తారు వీళ్ళు కమ్యూనిస్టులే కనుక. నిజంగా నైతిక విలువలు ఉంటే, కమ్యూనిజం ప్రచారం ఉంటే నిజంగా మాకు కూడా ఈ తిప్పడంలో పని చేయవలసిన తిప్పలు, వాళ్ళు చేయవలసిన పని మేము చేస్తున్నాం. ఈ తాత్విక భూమికను వాళ్ళు పూర్తి చేయాలి. వాళ్ళు పూర్తి చేయకుండా మాతో చేయించుకుంటూ పైగా ఈ నాస్తికత్వం. రంగనాయకమ్మ ఒక ఆమె ఉంది కదా, రంగనాయకమ్మ రష్యాలో తర్వాత ఫ్రాన్స్లో వీళ్ళందరూ భూస్వాములకు తోడ్పడింది, కానీ నాస్తికత్వం ఎవరికి తోడ్పడిందని చెప్తున్నారు. సార్ రామకృష్ణ గారు, సమాజానికి మతాన్ని మీరు అవరోధంగా భావిస్తున్నారా? తప్పనిసరిగా దేనికంటేనండి సమాజం నిర్మాణం కావాలి, మతం పోవాలి. మతం పోవాలంటే అదే సెక్యులర్ అంటారు, సెక్యులరిజం అంటే దానికి ఇందర్థాలు. ఒకటి మానవ మతాలన్నీ సమానమైన మతం లేకుండా తీసేయటం. మతాలన్నీ సమానం అనే వాదన మన భారతదేశంలో రన్ అవుతుంది కదా. రన్ అవుతుంది. మతాలన్నీ సమానమైన ధోరణి ఇప్పుడే ఎప్పుడో నమ్మకం కదా, నమ్మకం. ఆ నమ్మకం మూలనే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. మాస్టర్, ఇప్పుడు మతం అవరోధం అంటున్నారు మీరు సమాజానికి. ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉండటానికి, తన సమస్యల్లో నుంచి బయటపడటానికి, కాస్తన్నా ఆత్మ సంతృప్తి కోసం మతాన్ని ఆశ్రయిస్తున్నారు. అటువంటి ఆదరణ, అటువంటి శాంతి మీరు కలిగించలేరు కదా. ఒక దేవాలయానికి వెళ్ళిన వ్యక్తి ప్రశాంతత కలిగి ఉండొచ్చు, గుడికి వెళ్ళిన వ్యక్తి ప్రశాంతత కలిగి ఉండొచ్చు. కాదు, ప్రశాంతత అనేది అతని వైయక్తిక ఆచారం. మేము ప్రశాంతంగా లేము, మమ్మల్ని ఎవరు లేదా
అది తప్పు కదండి. అది ప్రశాంతత అనేది వ్యక్తిగతమైన అభిప్రాయం, అంతేగాని మతం మూలాన కులం మూలాన ప్రశాంతత అది బోగస్. ఆ మాట చెప్పుకోవాలి, అది నేను నమ్మను. మతాన్ని మత సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని శాంతిని పొందే అవకాశం ఉంది కదా. లేదు, మతం శాంతి, మేము శాంతి మత సిద్ధాంతాన్ని మేము నమ్మం కదా. మరి మేము ప్రశాంతంగా లేమా చెప్పమండి ఎవరినన్నా? అది అందుకోసం అని చెప్పి మత సిద్ధాంతం కారణం కాదు. మత సిద్ధాంతం టాల్స్టాయ్ అంటాడు, రష్యా మనం గాంధీ కూడా దాన్నే నమ్ముకొని వర్ణం పోతే పోయింది, కులం పోవాలంటాడు. వర్ణానికి కులానికి ఎక్కడ వ్యత్యాసం చూపిస్తుంది అది. ప్రతి ఏటా మీరు నాస్తిక మేళ అరేంజ్ చేస్తా ఉంటారు రామకృష్ణ గారు. ఈ నాస్తిక మేళ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రచారం చేయడమే నాస్తికవాదం అంటున్నారు కదా. అందులో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? మేము బాగా సక్సెస్ అయ్యాం. జనం బాగా వస్తున్నారు. జనం ఈ సంవత్సరం బాగా కమ్యూనిస్టులు వీళ్ళంతా నాస్తికులు అయితే నాస్తిక కావాలా? నాస్తికులు కానివాడు ఎవడు కమ్యూనిస్టుగా చెప్పుకోకూడదు. అయితే మరి ఎవరు ఈ టోపీ పెట్టుకుంటే ఎర్ర టోపీ ఎర్ర బట్టలు వేసుకుంటారు, కనుక గుమ్మ ఊరిపోతుంది. ఎట్లాగా ఇవి ఈ సంబంధాలు ఇట్లా లేడీస్ వస్తాయండి. అంటే కమ్యూనిస్టులు విఫలం చెందడం వల్లనే నాస్తికత్వం ప్రబలట్లేదని, సమాజం రావట్లేదని మీరు అనుకుంటున్నారు, మీరు భావిస్తున్నారు. కానీ మెజారిటీ పీపుల్ కాంగ్రెస్ పార్టీలోనో తెలుగుదేశం పార్టీలోనో పక్షాల్లో ఉంటున్నారు కదా. కమ్యూనిస్టులు కనుక చిత్తశుద్ధిగా పనిచేస్తారు, ఇదే తిరుగుతారు. ఎవరికండి ఇష్టం లేదు తిండి పెడతామంటే, ఎవరికంటే ఇష్టం లేదా తిండి పెడతామంటే? ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇది కూడా బ్రాహ్మణిక స్ట్రక్చర్లో ఒక భాగం కాబట్టి అది అట్లాగే జరుగుతూ ఉంటుంది. అది ఉన్నంతకాలం మేము కూడా ఉండవలసింది తప్పదు. మీరు అరేంజ్ చేసే నాస్తిక మేళాలకి, సమావేశాలకి ఎక్కువగా నక్సలిజంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు హాజరవుతా ఉంటారనే ఒక అపప్రద ఉందండి, అపప్రద ఉంది. అది అపప్రదేనా? మరి మీ పట్ల ఆకర్షితులవుతున్నటువంటి ఆ వ్యక్తుల గురించి మీ అభిప్రాయం? రెండు రకాలు ఉన్నాయండి. అపప్రద ఉన్నది, నక్సలైట్ మీద కొంచెం అభిమానం ఉన్న వాళ్ళ వ్యక్తులు మా పట్ల ఆకర్షితులు కూడా కావచ్చు. దేనికంటే గట్టిగా సిద్ధాంతం నమ్ముతాం కాబట్టి. అది ఏ సిద్ధాంతం? భౌతికవాద సిద్ధాంతం. భౌతికవాద సిద్ధాంతం వాళ్ళంతా భౌతికవాదులే కదా కమ్యూనిస్ట్ అంతా. వాళ్ళు లేనప్పుడు వీలైనా మరి మొన్న జరిగిన నాస్తిక మేళాకి అందరూ వాళ్ళే వచ్చారు. శ్రీ భాస్కరరావు ఆయనే కదా, మరి మా అల్లుడు ఆయనే, వాళ్ళు కోటయ్య, విజయ్ కుమార్ వీళ్ళందరూ వచ్చారండి. స్టేట్ లెవెల్ నుంచి దిగారు. టోటల్ గా రామకృష్ణ గారు నక్సలిజం మీద మీ అభిప్రాయం ఏంటి? నక్సలిజం మీద అభిప్రాయం ఏం లేదు. చిత్తశుద్ధిగా పనిచేస్తే ఏ కమ్యూనిస్ట్ ఒకటేనండి. అంటే హింసను ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, అది తప్పు అండి. హింసను ప్రేరేపించడం తప్పు. దాన్ని మీరు ఖండిస్తున్నారు? ఖండిస్తారు. మనుషులను చంపటం కానీ ఇటువంటి విషయాలను మీరు ఖండిస్తున్నారు? ఖండిస్తారు. రామకృష్ణ గారు, మీరు అనేక పుస్తకాలు రాశారు, రచయితగా కూడా మీకు పేరుంది.
మీరు రాసినటువంటి పుస్తకాల్లో ప్రధానమైన ఏమున్నాయి? ప్రధానమైన ఆదరణ పొందినవి చార్వాకుడు, చార్వాక, చార్వాకం, గుజ్జమ్మ గారు గుట్టుమట్టు, ఇవన్నీ నాస్తికత సిద్ధాంతం, మతం అంటే ఏమిటి, ఇవన్నీ ఇట్లాంటివన్నీ నేను సిద్ధాంతమే తప్ప కలం పట్టనండి. ఇదివరకు రోజుల్లో తెలియని రోజుల్లో ఎప్పటికప్పుడు దేని బట్టి రాసేవాళ్ళం కానీ ఇప్పుడు తెలిసిన సిద్ధాంతం సిద్ధాంతాన్నే పట్టుకొని ఆ పుస్తకాలే రాస్తున్నాం. చాలా పుస్తకాలు రాశాం. మీరు ప్రధానంగా ఈ సాహిత్యం వైపు ఆకర్షించబడటానికి కానివ్వండి, ఉద్యమం వైపు ఆకర్షించబడటానికి కానివ్వండి, మీకు ప్రేరణ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదండి, ప్రేరణ అనేది ఎవరు లేదు. అయితే ఒకటి, చిన్నప్పుడు ఒక కమ్యూనిస్ట్ టీచర్ దగ్గర చదువుకున్నాను. అది ఆయన బోగస్ పని చేస్తున్నాడు. ఆయన ఇది గోటి మీద ఆ కాటుకు పూసుకొని ఫస్ట్ చెప్తాను అనేవాడు. నాకు చెప్పండి అనేవాడు. ఫస్ట్ నాకు చెప్పండి అంటే ఎవరు నీకెందుకు పోరా, నీకు చెప్పండి పో అన్నాడు. అందుకని ఆయన ప్రభావం కూడా నా మీద. నేను 7వ క్లాస్ 8వ క్లాస్ చదివేటప్పుడు నేను రామస్వామి పుస్తకాలు బాగా చదివానండి. మనం కూడా పెద్దయిన తర్వాత ఏ ఉద్యోగంలోనే పనిచేయాలి. దీంతోనే నా పిల్లలను కూడా చదివించుకోవాలనే ఆలోచన నాకు కలిగింది. రామకృష్ణ గారు, మీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. అవును, అసలు దేవుడినే వ్యతిరేకిస్తున్నారు, ప్రత్యేకించి విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నారు. కానీ మన చార్వాక ఆశ్రమంలో చాలా విగ్రహాలు ఉన్నాయి. రకరకాల మరి నాస్తిక ప్రముఖులవి, మరి హేతువాదులు. మరి ఇది విగ్రహారాధన కింద రాదా? కాదు, ఈ వీళ్ళని గుర్తు చేసుకోవడం కోసం, గుర్తు చేసుకొని ఇన్స్పైర్ అయ్యి తర్వాత ముందుకి పోవడం కోసం అవి దోహదపడాలని నేను ఆ ఉద్దేశంతో తర్వాత ఈ అన్నిటిని కలిపి ఒక పుస్తకం అచ్చు వేస్తున్నాం కూడా ఈ విగ్రహాలకు సంబంధించిన తర్వాత ఈ అన్నిటిని కలిపి ఒక పుస్తకం అచ్చు వేస్తున్నాం కూడా ఈ విగ్రహాలకు సంబంధించిన పుస్తకాలు విషయాన్ని అన్నిటినీ కలిపి ఒక పక్కన బొమ్మ, రెండో ప్రక్కన ఆయన గురించి వివరణ. మన దేశం భౌతికవాద దేశం. మన దేశం పేరు కూడా మార్చాం. వాడు అశోక్ సింగార్ అనేవాడు దేశం పేరు మార్చమంటున్నాడు. మళ్ళీ రెండోసారి కూడా మార్చుకోవాలి. మనం అంటే మొదటిసారి మీరు మార్చినట్లుగా భారతదేశం పేరుగా హిందూ దేశం పేరు సింధు నది ప్రయత్నం కాబట్టి హిందూ దేశం అని పేరు. ప్రాచీన కాలంలో ఈ దేశానికి పేరు హిందూ దేశం అని పేరు ఉండేది. అప్పుడు వీళ్ళెవడం మాట్లాడేవాడు కాదు. సరస్వతి నది వీళ్ళ బాబుగారి సొమ్మ. ఈ దేశంలో నదులు వీళ్ళ బాబుగారి సొమ్మ అండి, ఎవరి సొమ్ము కాదు, సొత్తు కాదు కదా. అందుకోసం అని చెప్పి వీడు మతం మార్చి ఇంకొక పేరు పెట్టాలనుకుంటే మేము తప్పనిసరిగా ఫైట్ చేయాలి. మేము తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. కదండి మార్చడం అనేది వాళ్ళ చేతుల్లో లేని పరిస్థితి కదా. మారుస్తారండి వాళ్ళు. గవర్నమెంట్ వస్తుందండి, మార్చే వాళ్లే వాళ్ళు. ఇప్పుడు దాకా ఉండలేదు. రామకృష్ణ గారు, ఆఖరి ప్రశ్న అండి. నేటి సమాజంలో యువత అనేకమైన పెడదావల్లో పడుతున్న విషయం మీకు తెలుసు. చదువు విషయంలో చూస్తే అమెరికా వెళ్ళో లేకపోతే ఇంకో చోటకి వెళ్ళో డబ్బు సంపాదించాలనేటువంటి ఒక ధోరణి. పోతే వ్యాపార విషయాల్లోకి వస్తే అనేకమైనటువంటి తప్పుడు వ్యాపారాలు చేయాలనే ఉద్దేశం ఉండొచ్చు. ఇటువంటి పోకడలను మనం చూస్తా ఉన్నాం. లేదా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాలనేటువంటి ఒక ఆలోచన. ఈ విభిన్న దృక్పథాలతో నిండినటువంటి నేటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏమన్నది, అందరూ భౌతికవాదులుగా మారాలి. మీరన్నా కరెక్టే. కొంతమంది మరి డబ్బుకు దాసులైపోయి ఈ రకరకాలుగా పోతున్నప్పుడు మనం వాళ్ళని పెడదారి పట్టకుండా చేసుకోవటం తర్వాతనేమో ఆరాధించకూడదు అని చెప్పటం. ఇది కారణం. ఆ బాధ్యత ఎవరి మీద ఉందంటారు? ఆ బాధ్యత మనందరి మీద ఉందండి. ఈ దేశం ఆలోచించే మనందరి మీద ఉంటుంది.
అది చాలా ధన్యవాదాలు రామకృష్ణ గారు మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు.